అందరికీ నమస్తే. మీరు చాలామంది క్రెడిట్ కార్డ్ వాడుతుండొచ్చు కదండీ! సో, మనం క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు బిల్ జనరేట్ అవుతుంది. బిల్ జనరేట్ అయినప్పుడు ఇన్ కేస్ మనం 25,000 వాడాం. ఓకే. 25,000 మనం వాడిన అమౌంట్ దాని పక్కన మినిమమ్ అమౌంట్ అని సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 2,000 3,000 చూపిస్తుంది. సో, మనం ఏమనుకుంటాం, మనం సిట్యుయేషన్ బాలేదు. సరే మినిమమ్ అమౌంట్ చూపిస్తుంది కదా! ఈ అమౌంట్ కట్టేద్దాం అని అనుకుంటాం. కానీ మీరు అలా చేయకండి. ఎందుకంటే మనం ఎప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ ఏందంటే ఇండైరెక్ట్‌గా ఇంట్రెస్ట్ ప్లస్ చార్జెస్. ఓకే. సో, మన ఏదైతే ఈ 25,000లో ఈ 3,000 ఉంది కదా! ఈ 25,000లో ఈ 3,000 కట్టేస్తే అమౌంట్ అయిపోతుంది. ఇంకా 22,000 మనం నెక్స్ట్ మంత్ కట్టేస్తాం అని అనుకుంటాం. కానీ అది రాంగ్ అండి. మీరు ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఫుల్ పేమెంట్ చేయండి. మినిమమ్ అమౌంట్ ఎప్పుడు కట్టకండి. ఇన్ కేస్ మీరు కట్టలేరు, ఇన్ కేస్ మీ సిట్యుయేషన్ బాలేదంటే మీరు ఎమ్మటే మీ ఏదైతే క్రెడిట్ కార్డ్ మీరు వాడుతున్నారో ఆ బ్యాంక్‌కి కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఏదైతే ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఉందో దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన ఛానెల్ ఏంటో? వన్ క్లిక్ ఆల్ లాక్స్. థాంక్ యూ.